తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి తిరుమల దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రాలలో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల పర్వత శ్రేణిలో 7 కొండలు గా పిలవబడే శ్రేష్ఠ స్థలంలో ఉంది. ఈ దేవాలయం శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీమహావిష్ణువు అవతారం కు అంకితమై ఉంటుంది. పురాణ ప్రాశస్త్యం ఈ దేవాలయ చరిత్రకు గొప్ప పురాణ ప్రాశస్త్యం ఉంది. స్కాంద పురాణం, వామన పురాణం, వారాహ పురాణం, బ్రహ్మాండ పురాణం వంటి అనేక హిందూ గ్రంథాలలో తిరుమల మహిమను వర్ణించారు. ఒక పురాణ కథనం ప్రకారం భూలోక ప్రజల కష్టాలను తొలగించేందుకు విష్ణువు శ్రీవేంకటేశ్వరునిగా అవతరించారు. తాను అలిపిరి నుండి ప్రారంభమై 7 కొండలపై విరాజిల్లిన తిరుమల గిరిపై వాసం చేశారు. దేవాలయ నిర్మాణం ఇది కొలువైన ఆలయం నిర్మాణం గుట్టుగా ఉండదు. చోళ, పల్లవ, యాదవ, విజయనగర సామ్రాజ్య కాలాలలో ఈ దేవాలయ నిర్మాణానికి అనేక రాజవంశాలు దోహదపడ్డారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఆలయానికి అత్యంత ఘన సేవలు అందించారు. ఆయన ఆలయ ప్రాంగణానికి బంగారు తలుపులు, ఆభరణాలు, లాంఛనాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలు, ఆచారాలు తిరుమలలో సంవత్సరమంతా అనేక పండుగలు జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇది సంవత్సరం పాటు వచ్చే పెద్ద ఉత్సవం. దానిలో ఉత్సవమూర్తిని వాహనాలపై ఊరేగిస్తారు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, పుష్పయాగం, పవిత్రోత్సవాలు వంటి వేడుకలు విశిష్టంగా జరుగుతాయి. తిరుమలలో ప్రసిద్ధి చెందిన ఆచారాలు శ్రీవారి దర్శనానికి ముందుగా శ్రీవారి మెట్టు, అలిపిరి నుంచి ఎక్కే మార్గం ద్వారా భక్తులు కాలినడకన ప్రయాణిస్తారు. తలనీలాలు సమర్పించడం ఇది పూజ్యమైన భక్తి సంకల్పంగా పరిగణించబడుతుంది. లడ్డూ ప్రసాదం ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో ఉన్న ప్రసాదంగా గుర్తించబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి 1932లో బ్రిటిష్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఏర్పాటైంది. ఈ సంస్థ ఆలయ నిర్వహణ, దాతల సేవా కార్యక్రమాలు, విద్యా సంస్థలు, దవాఖానాలు, అన్నదాన పథకాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. టిటిడి ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన దేవస్థానాల్లో ఒకటిగా ఎదిగింది. ఆధునిక కాలంలో తిరుమల ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుండి తిరుమలను దర్శించడానికి వస్తుంటారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా దర్శన టోకెన్లు, ఆన్లైన్ సేవలు, విరాళాల నిర్వహణ వంటి ఎన్నో సదుపాయాలు కల్పించారు. అయితే సంప్రదాయాలను కాపాడుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నది. ఉపసంహారం తిరుమల ఏడుకొండల స్వామి దేవాలయం కేవలం ఒక ఆధ్యాత్మిక స్థలమే కాకుండా భారతీయ సంస్కృతి, భక్తి, ధార్మికతకు ప్రతీకగా నిలిచింది. ఇది ఎన్నో శతాబ్దాలుగా భక్తులకు మానసిక శాంతిని, ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ప్రసాదిస్తున్న పవిత్ర క్షేత్రం.